గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఫాస్ట్ గా చేస్తామని ఇప్పుడు కళ్ళబెల్లి మాటలు చెబుతున్న అమెరికా ప్రభుత్వానికి సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి అప్లై చేయండి. ఇదాలే చేసుకోండి. ఇక్కడ 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 అటాచ్మెంట్ ఏంటండి? ఇక్కడ అటాచ్మెంట్ ఏంటండి? ఇక్కడ ఇక్కడ దీని ఏంటి అర్థం? అటాచ్మెంట్ పెడితే ఏంటని అర్థం? పేస్ట్ అటాచ్మెంట్ ఏమని అర్థం? ఒక పేస్ట్ ఉంటది, అది అటాచ్ చేసుకోవాలి. కొంతమంది మనుషులు ఎందుకు పుడతారో తెలియదండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సర్లే పదండి. సార్ గ్రీన్ కార్డ్ సెకండ్ టైం అప్లై చేశానండి. దిగింది. ఫోర్త్ టైం అప్లై చేశానండి. ఫోర్త్ టైం కూడా యాస్టిస్ దిగింది. సిక్స్త్ టైం అండి. సిక్స్త్ టైం అప్లై చేస్తున్నా గ్రీన్ కార్డ్కి. ఓకే ఓకే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. I-140 లేబర్లు ఉంటాయి కదండి గ్రీన్ కార్డ్ లో, అవి ఎప్పుడు చేయరా? నేను ఇచ్చేటప్పుడు I-140 డాక్యుమెంట్, లేబర్ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఇస్తాను. దేనికండి? వీళ్ళు ట్యాక్స్లు మట్టు కట్టించుకుంటారు. ట్యాక్స్లు మేము కట్టామంటే హర్ట్ అయిపోతూ ఉంటారు. అప్రూవల్స్ మట్టు చేయరు, ఏమీ అనకూడదు. సర్లే తగలబట్టండి సార్. నిరంజన్ గారు అప్లై చేద్దాం, తగలబట్టండి. ఓకే. ఒక్క క్షణం గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో I-240 సారీ అక్కడ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో I-140 అని ఉండాల్సింది 240 అని లవడాల నెంబర్ పెట్టారు. అది చూడండి, 240 అని లవడాల నెంబర్ పెట్టారు. దేనికి సార్? ఇంకా చూడండి నిరంజన్ గారు, దేనికి? అది ఇంకా ప్రూఫ్ రీడింగ్ చేసి ప్రయోజనం ఏంటి సార్? చెప్పండి, ఏం ప్రయోజనం ఏంటి? అక్కడ 140 అని ఉండాలి, 240 అని పెట్టారు. ఏంలే, ప్రతి కన్సల్టెన్సీ వాడు నేనే తోపు, నేనే గ్రీన్ కార్డ్ తెప్పిస్తా అని చెప్పి $4,000 దింగుతున్నారు. ఇంత ప్రయోజనం ఏమన్నా సార్ ఇంకా అట్లా పెట్టి? సర్లే అంటే మూడు ఖరాబ్ అవుతుంది. ఆ మూడు ఖరాబ్ అయ్యి ఆ రిఫ్లెక్షన్ మొత్తం ఫేస్ లో పడుతుంది, మొత్తం ఫేస్ మొత్తం చెడగొట్టుతుంది. ఓకే ఓకే ఓకే. ఎవరెవరి ఏంటమ్మా? అసలు ఇంట్రెస్ట్ పోయింది. అసలు గ్రీన్ కార్డ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. నా లవడాల గ్రీన్ కార్డ్ వద్దరానండి, పోతే పోయినండి. అసలు నేను పోతా. అసలు ఇంట్రెస్ట్ పోయింది గ్రీన్ కార్డ్ మీద నాకు. ఆరోసారి అప్లై చేస్తాను, సిక్స్త్ టైం. సార్ 6 కూడా తెంగిందండి సార్. తెంగిందా? ఓకే, తెంగండి ఇంకా. అసలు నేను అసలు ఇల్లీగల్ గా పోతా. తెంగండి ఇంకా.